హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో డ్రెస్ ఎలా కటింగ్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ముందు నెక్ ప్యాటర్న్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. డ్రెస్ కట్ చేసిన రిమైనింగ్ క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్లో నెక్ ప్యాటర్న్ సరిపోయే విధంగా కటింగ్ చేసుకోవాలి. క్లాత్ క్యాన్వాస్ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోవాలి. ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు. నేను క్లాత్ని కట్ చేసి జాయిన్ చేసి ఆ తర్వాత కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ క్లాత్ నెక్కి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నెక్ చుట్టూ 1/2 ఇంచ్ క్లాత్ ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. క్యాన్వాస్ని క్లాత్కి రాంగ్ సైడ్ వైపు వేసుకోవాలి. క్యాన్వాస్ని గమనిస్తే ఒకవైపు మెరిసినట్లుగా ఉంటుంది. దాన్ని క్లాత్ వైపు ఉండే విధంగా వేసుకోవాలి. ఇది క్లాత్ రైట్ సైడు, ఇటు సైడు రాంగ్ సైడు క్యాన్వాస్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లైట్ హీట్తో ఐరన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఐరన్ చేసుకునేసాను. ఇక్కడ నెక్కి పై వైపున క్యాన్వాస్కి ఈక్వల్గా క్లాత్ని కట్ చేసేయాలి. మిడిల్లో టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ని 1/2 ఇంచ్ క్లాత్తో క్లోజ్ చేస్తూ నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ప్యాటర్న్స్ని పక్కన పెట్టి స్లీవ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ని రాంగ్ సైడ్ వైపున చెక్ చేసుకుని 1 ఇంచ్తో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలాను కాబట్టి 1 ఇంచ్తో ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ చివరిలో కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా 2 స్లీవ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెక్ చేసుకొని ఒక పార్ట్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను. ఇది రాంగ్ సైడ్, రైట్ సైడ్ పై వైపు ఉండే విధంగా పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ కింది వైపు ఉండాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుని క్యాన్వాస్ పై వైపు ఉండాలి, క్లాత్ కింది వైపు ఉండాలి. ఇప్పుడు ఈ 2 కట్స్ని కరెక్ట్గా నేరుగా మిడిల్లో పెట్టుకొని అక్కడక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసే దగ్గర కట్ చేసి తీసేస్తాము. దానికంటే ముందు వైపు పాదం ఇంచు గ్యాప్తో నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ డిజైన్ కటింగ్ చేసుకున్నప్పుడు కొద్దిగా ఓపిక్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే నెక్ ఫినిషింగ్ చాలా బాగొస్తుంది. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు నెక్ చుట్టూ మనం స్టిచ్ చేసిన థ్రెడ్ కట్ అవ్వకుండా అక్కడక్కడ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే
నెక్ లోపల వైపుకు ఈజీగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ని లోపల వైపుకు ఈ విధంగా తిప్పుకోవాలి. నీట్గా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఈ చివర్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ చుట్టూ నీట్గా ఈ విధంగా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అదే విధంగా మిడిల్ పార్ట్లో కరెక్ట్గా పెట్టుకుని పిన్స్ అక్కడక్కడ పెట్టుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకొని ఆ మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసి అదే విధంగా నెక్ను లోపల వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న చిన్న కట్స్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ని లోపల వైపుకు తిప్పుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని ఈ విధంగా తిప్పుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుల కోసం వదిలాం కదా, అదే 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్స్ దగ్గర ఉన్న ఖర్చులని బ్యాక్ నెక్ వైపు పెట్టుకుని షోల్డర్స్ పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వైపు ఆ ఖర్చులు వెళ్ళిపోవాలి ఇటు సైడ్ లోపల వైపు. ఇప్పుడు దీనిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్కి లోతు తీసుకున్న వైపు కట్ పెట్టుకున్నాను కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకుని చెక్ చేసి ఆ తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి. అది ముందు చెక్ చేసుకున్న తర్వాతనే మనము స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. స్లీవ్కి రైట్ సైడ్ డ్రెస్ వైపు పెట్టుకుని డ్రెస్కి షోల్డర్స్ జాయిన్ దగ్గర స్లీవ్స్ని ఈ విధంగా పెట్టుకుని 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైన పట్టుకున్న క్లాత్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని తిప్పుకొని అదే స్టిచ్ మీద డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదే విధంగా స్లీవ్ పూర్తిగా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకొక స్లీవ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. స్లీవ్ జాయింట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ చేసుకోవాలి.
ఇప్పుడు డ్రెస్ని ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా, హిప్ దగ్గర, వేస్ట్ దగ్గర, ఆ టక్స్ 2 సమానంగా వచ్చే విధంగా పెట్టుకుని అక్కడక్కడ ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్లీవ్ లూజ్ చెక్ చేసుకొని స్లీవ్ లూజు 7 ఇంచెస్ అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇక్కడ చిన్న కట్ పెట్టాం కదా, ఆ కట్ మీదుగా వస్తూ ఈ మార్కింగ్ మీదుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ ఈ మార్కింగ్ కనిపిస్తుంది, ఇంకొక వైపు ఈ మార్కింగ్ కనిపించదు. దానికోసమే నేను కటింగ్ చేసేటప్పుడు పెద్ద సూదితో హోల్స్ పెట్టుకున్నాను. అటు సైడ్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఆ హోల్స్ ఆధారంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ దగ్గర వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ని ఆపుకొని డ్రెస్ని ఈ విధంగా తిప్పుకోవాలి. పాదాన్ని పైకి లేపుకొని తిప్పుకోవాలి. ఇప్పుడు అక్కడ రఫ్ చేసుకుని పాదం ఇంచు గ్యాప్తో మళ్ళీ పైకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకు సైడ్లో ఎన్ని స్టిచ్చెస్ కావాలో అన్నీ ఈ సైడ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 లైన్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నీడిల్స్తో గుచ్చిన హోల్స్ కనపడుతూ ఉంటుంది. ఆ హోల్స్ ఎక్కడెక్కడ ఉందో మార్కింగ్ చేసుకుని ఈ విధంగా షేప్ తీసుకుని ఆ షేప్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు సైడ్ ఓపెన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా డ్రెస్ని కింది వైపును తిప్పుకొని కింద పార్ట్ను తీసేసి పై పార్ట్ను తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత నీడిల్ని కిందికి గుచ్చుకొని పాదాన్ని పైకి లేపి డ్రెస్ని ఈ విధంగా తిప్పుకొని ఇటు సైడ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఇక్కడ నీడిల్ దింపుకొని మళ్ళీ క్లాత్ని ఈ విధంగా తిప్పుకొని కొద్ది కొద్దిగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు పైన క్లాత్ని లాగకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర్లో కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ ఓపెన్స్ దగ్గర కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు డ్రెస్ కింది వైపు ఎక్స్ట్రా 1 ఇంచ్ వదిలాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ చివర్లో కూడా స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ సైడ్స్లో ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే లోపల వైపు ఫ్రీగా ఉంటుంది, ముడతలు లేకుండా ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు డ్రెస్ ఉల్టా తిప్పుకొని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఈ లోపల ఉన్న క్యాన్వాస్ని హెమ్మింగ్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఫైనల్గా డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.